హలో గాయ్స్, రీసెంట్గా మన ఉయ్యాల జంపాల హీరో అయిన రాజ్ తరుణ్ ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు తిరగబడరా స్వామి. రీసెంట్గానే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ మాన్వి మల్హోత్రా, ఆ మాన్వి మల్హోత్రాకి రాజ్ తరుణ్కి అఫైర్ ఉందని రాజ్ తరుణ్ యొక్క ఎక్స్ వైఫ్ ఫర్ లవర్ పెళ్ళయిందని చెప్తున్నారు. కానీ పెళ్ళయింది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. సో ఎక్స్ లవర్ అనుకోండి, ఆమె కంప్లైంట్ చేసింది భయ్య. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్, వదిలేయడం నన్ను ఇలా. రాజ్ తరుణ్ గారి ఎక్స్ లవర్ పేరు లావణ్య. ఆమె రాజ్ తరుణ్ పై కేసు ఫైల్ చేసింది. కేసులో ఏమని ఫైల్ చేసిందంటే, ఆమెని 11 years లవ్ చేసి పెళ్లి కూడా చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని వదిలేశాడు అని కంప్లైంట్ చేసింది. ఇప్పుడు నాకు తెలుస్తుంది దానికి మాల్వి రీజన్ అని. దానికి మన హీరో రాజ్ తరుణ్ ఏమని రియాక్ట్ అయ్యాడంటే, ఆమె డ్రగ్స్ తీసుకుంది, అలాగే డ్రగ్స్ సప్లై చేసేది, ఈ కేసులో కూడా ప్రెజెంట్కి వెళ్ళింది అని కంప్లైంట్ చేశాడు. భయపడి లేదండి, మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది. ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం ఉండే? దానికి మన హీరో రాజ్ తరుణ్ ఏమన్నాడంటే, ఆమె డ్రగ్స్ తీసుకుండేది, డ్రగ్స్ సప్లై చేసేది, డ్రగ్స్ కేసులో ఇన్ఫాక్ట్ జైలుకి కూడా వెళ్ళింది. సో అందుకే నేను ఆమెని వదిలేశాను, మేము విడిపోయాం, మేము చాలా సంవత్సరాల క్రితమే విడిపోయాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రిజన్ కి పంపించడం జరిగింది. ఐ వాజ్ ఇన్ ప్రిజన్ ఫర్ 45 days. నాకు రాజ్ ఎటువంటి హెల్ప్ చేయలేదు. కానీ ఈవిడేమంటుందంటే, ఆ మాన్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అందువల్లే నన్ను వదిలేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడు అని కేసు ఫైల్ చేసింది. అలాగే ఆమె ఎవరు లావణ్య అనే ఆవిడని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు మాన్వి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఈమెను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆమె కంప్లైంట్ చేసింది. సో ఇది ఆ కాంట్రవర్సీకి జరిగిన ఇష్యూ. మాల్వి వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్ గా థ్రెట్ చేస్తున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోమని, కంపెన్సేషన్ ఇస్తాము, అలిమనీ తీసుకొని వెళ్ళిపో. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇష్యూ అయితే ఇది. రీసెంట్గా మన సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ అవుతుందో, వైరల్ అవుతుందో, అసలు కంటెంట్ ఏంటో మన సబ్స్క్రైబర్స్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ తేవాలని నేను బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఇది. మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను. అండ్ మళ్ళీ లావణ్య గారు, అదే రాజ్ తరుణ్ గారి లవర్, ఎక్స్ లవర్, ఆమె ఏమంటుందంటే, ఆమె ప్రెజెంట్కి వెళ్ళినప్పుడు కూడా రాజ్ తరుణ్ ఎటువంటి హెల్ప్ చేయలేదంట. అవును, చేయరు, ఎందుకు చేస్తారు? నువ్వేమైనా మంచి పని చేసి అవార్డు ఏమైనా తీసుకొచ్చావా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడానికి? జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. నువ్వు వెళ్ళింది ప్రెజెంట్కి, అది కూడా ఎలాంటి పని చేసి, డ్రగ్స్. అతనికి నచ్చలేదంట. సో అతనికి నచ్చని పని చేయడం వల్ల బ్రేకప్ అయింది, అతనికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. ఏమవుతుందో, ఎంతవరకు జరిగిద్దో, కథ క్లైమాక్స్కి ఎలా వస్తుందో చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే ఆ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. అవి మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో, వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.